8 మంది దుర్మరణం. ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆదిలాబాద్ ఒకే ఫ్యామిలీ చెందిన 5 మృతి. ఖమ్మం జిల్లాలో 3 స్పాట్ డెడ్. యువజంట ఆత్మహత్య. కొత్తగూడెం జిల్లాలో జరిగిన సంఘటన పాపం ఎంత చాలా బాధాకరం. బతుకమ్మ సంబరాలు నేటి నుంచి రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 10వ తేదీ వరకు నిర్వహణ. చివరి రోజున ట్యాంక్ బండ్పై ఘనంగా హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు. భారీ స్థాయిలో కలర్ఫుల్ లేజర్ షో కూడా పెట్టేటువంటి తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి బతుకమ్మ సంబరాలు కూడా మొదలైన బతుకమ్మ సంబరాలు ఈ రోజు నుంచి మొదలుకుంటే అంగరంగ వైభవంగా తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం. తెలంగాణ ఆత్మగౌరవానికి వచ్చిందే బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ పండుగ సంబంధించి తెలంగాణ ఆత్మగౌరవం ఉట్టిపడేలా ఉన్నటువంటి నేపథ్యం. దానికి సంబంధించినటువంటి 10 రోజులు ఈ రోజు నుంచి మొదలుకుంటే 10 రోజుల దాకా ఇలా సంబరాలు జరుపుకొని 10వ రోజు ఏదైతే ఎంగిలిపూల బతుకమ్మ ఉన్నటువంటి నేపథ్యం ఉందో అక్కడ ఉన్నటువంటి భారీ స్థాయిలో లేజర్ షో ద్వారా అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా సీఎం అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా హాజరై విజయవంతం చేయాల్సిందిగా సాంస్కృతిక శాఖ కూడా చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎల్లుండి విచారణకు హాజరుకండి, పర్సనల్గా లేదంటే వర్చువల్గా నైనా ఓకే. డీజీపీ జీతం వరకు సుప్రీంకోర్టు ఆదేశం. వట్టే జానీయ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్కు ప్రభుత్వం లాయర్గా గ్యాప్. ఛార్జ్షీట్లు దాఖలు చేసిన తేదీలు తెలియవా. ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం. ఎప్పుడో జరిగిన సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి అప్పటికే ఆయనకు ఇష్యూ సీరియస్గా తీసుకున్నారు. ఎల్లుండి విచారణకు హాజరు కాండి కూడా చెప్పిన నేపథ్యం ఉంది. డీజీపీగా పర్సనల్ లేదంటే వర్చువల్గానే ఓకే. డీజీపీ చెందిన సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన నేపథ్యం. వట్టే జానయ్యను అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి జగదీష్ రెడ్డి ఆయన పెట్టినటువంటి కేసుల నేపథ్యంలో ఆయన ఇంటి మీద కూడా దాడులు వేసి చంపేసేటువంటి భయంకరమైన పరిస్థితి జరిగింది ఎన్నికలో. ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అయితే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీకి అయితే సమన్లు అయితే జారీ చేసింది. కంపల్సరీ హాజరు కావాలని కూడా చెప్పిన నేపథ్యం కూడా చూస్తున్నాం మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కేబినెట్ విస్తరణపై డిస్కషన్. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమీక్ష. అనంతరం మల్లికార్జున ఖర్గేకు పరామర్శ. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ఆస్తినకు వెళ్లిన సీఎం రేవంత్ మంగళవారం ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను పరామర్శించారు. అంతకుముందు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో దాదాపు 20 నిమిషాల పాటు ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఇందులో పార్టీ సంస్కృత వ్యవహారాలు దసరా లోపే క్యాబినెట్ విస్తరించాలన్న అంశాలపై చర్చించినట్టు తెలిసింది. కేవలం వీరిద్దరు మా సమావేశం కావడం, పార్టీ నేతలు ఎవరు లేకపోవడంతో ఇరువురి మధ్య చర్చకు వచ్చిన అంశాలు మీడియాకు లీక్ కాలేదు. హర్యానా, కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీలో ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకోబోతుందన్న కాంగ్రెస్ కూటమి గెలిచిందన్న అంశాలను సీఎంకు వేణుగోపాల్ వివరించినట్టు తెలిసింది. మంగళవారం రాత్రికి రేవంత్ తిరిగి హైదరాబాద్కు చేరుకునేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఉన్నటువంటి నేపథ్యం. హైడ్రా ఆర్డినెన్స్కి గవర్నర్ ఆమోదం. అధికారికంగా ధృవీకరించిన రాజ్భవన్. ప్రభుత్వ వర్గాలు ఆ అంశంపై సైలెంట్. జిహెచ్ఎంసీ చట్టసభల కోసం ఆర్డినెన్స్. ఇటీవల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. వరదలతో హైదరాబాద్కు ఏర్పడే ముప్పుపై వివరణ. కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్కి గవర్నర్ ఓకే. జిహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేసి హైడ్రా వ్యవస్థకు ప్రత్యేక అధికారులను కట్టబెట్టడానికి ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్ను రూపొందించింది. గత నెల 20న నిర్వహించిన సమావేశాలు రాష్ట్ర కేబినెట్ కూడా డ్రాఫ్ట్ ఆర్డినెన్స్పై చర్చించి ఆమోదం తెలిపింది. అనంతరం దీనికి సంబంధించిన ఫైల్ను రాజ్భవన్కు పంపించారు. గవర్నర్ ఆమోదం కోసం 10 రోజులుగా పరిశీలనలో ఉన్న ఈ ఆర్డినెన్స్పై మంగళవారం సంతకం చేసినట్టు సమాచారం. కానీ ఈ విషయాన్ని అటు రాజ్భవన్ వర్గాలు కానీ ఇటు ప్రభుత్వ వర్గాలు కానీ ధృవీకరించలేదు. హైడ్రా కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నటువంటి దీనికి ఒకవేళ నిజంగా ప్రత్యేక చట్టం తీసుకొస్తే అక్కడ మరి ఏ పేదల ఇళ్ల పరిస్థితి ఏంది, మరి ఉన్నటువంటి బలిసినటువంటి వాళ్ళ ఇళ్ల పరిస్థితి ఏంది, ఆర్థికంగా ఉన్నల పరిస్థితి ఏంది, మరి ఏం చేస్తారో ఆర్డినెన్స్ ఆ గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటాయో మనకు బయటకు వస్తే చెప్పలేనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇంకా బతుకు కూలింది, ఇక బతుకమ్మ ఎక్కడిది, బతుకు కూలింది, ఇక బతుకమ్మ ఎక్కడిది. కేసీఆర్ సార్ చీరలు ఇచ్చిండు, రేవంత్ ఇల్లు కొలగొట్టిండు. మార్పు అని చెప్తే నమ్మి ఓటేస్తే ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని నడిమెట్ల బొందబెట్టిండు. రెక్కలు ముక్కలు చేసి కట్టుకునే ఇంటిని కూలగొట్టిండ్రు. మా బతికే కూలిపాయే. ఇక బతుకమ్మ ఎట్లాడాలి? తెలంగాణ వచ్చినప్పటి సంధి ఈ దినం వచ్చిందంటే అందరం ఈ చెరువు కాడనే బతుకమ్మ ఆడేది. కేసీఆర్ సార్ చీరలు పంచేది, 10 దినాలు సంబరాలు ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి రాష్ట్రం సర్వనాశనం చేస్తున్నాడు. కేసీఆర్ సార్ లెక్క రైతు బంధు ఇయ్య శాతగాడే, రుణమాఫీ చేయ ముఖం లేదు, దరిద్రమైన పనులు చేయబట్టే ఫస్ట్ ఉంటాడు. ఇంతమంది పేదల ఏడుపు మంచిది కాదు, ఇంతకన్నా ఎంతకింత అనుభవిస్తాడు. తారసున్నం చెరువు హైడ్రా బాధితులు ఆమె ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా ఇస్తున్నాం మన పాపం. ఇవాళ వాళ్ళు ఏదైతే సంబరాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో బతుకమ్మ సంబరాలు వేసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ హైడ్రా పేరు మీద ఇవాళ పేదల ఇండ్లను అతి దారుణంగా కూల్చివేసిన సందర్భంలో బతుకమ్మ చేసుకునే సందర్భాలు ఎక్కడనే అని కూడా వాళ్ళు మాట్లాడే నేపథ్యం కూడా ఇస్తున్నాం. మూసిలో కూల్చివేతలు 150 ఇండ్లు నిలమట్టం. పేదల అక్రమంతాలను పట్టణ రేవంత్ సర్కార్. పోలీసు బందోబస్తు మధ్య ఇంట్లో కూల్చివేత. ఇరకు గల్లీలోకి రాని బుల్డోజాలు, జేసీలు, 50 మంది కూలీలను తెచ్చి కూల్చివేతలు. మా ఇంట్లో బలవంతంగా కూల్చున్నారు, సామాన్లు తీసుకొని ఇవ్వలేదు బాధితులు. చూడు ఎంత దారుణంగా ఉందో పాపం.
ఓటేస్తే మా జీవితాలను బర్బాద్ చేసిండు. 5 రోజుల నుంచి నిల్లు లేవు, తిండి లేదు, ఇళ్లలో పాచి పనులు చేసి ఓ ఇల్లు కట్టుకున్నాం, దానిని కూల్చివేసిండు. ఇప్పుడు మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టిండు, మా బతుకులను ఆగం చేసిండు. ఇప్పటికైనా మా ఇల్లు మాకు ఇస్తే ఎంత కష్టమైనా మళ్ళీ కట్టుకుంటాం. ఇది ఇక్కడికి పోయేదే లేదు, ఇక్కడి నుంచి పోయేదే లేదని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చెప్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇంత దారుణంగా ఉన్నాయి. అన్ని వాళ్ళకి చెప్పి చేయాలా? హైకమాండ్పై ముఖ్యమంత్రి రుసరుస. క్యాబినెట్ భేటీలో సహచరులపై చిటపట. గత 20న హైడ్రాపై తీవ్ర వాదపదాలు. అభ్యంతరాలపై తనతో చెప్పకుండా ఢిల్లీకి తరచు ఫిర్యాదులు. ఏమిటని సీఎం ప్రశ్న. గడియకోసారి ఢిల్లీకి పిలిపించి వివరణ అడుగుతున్న పార్టీ పెద్దలపై అసహనం. అభ్యంతరాలపై చర్చించే అవకాశం తమకు ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించిన మంత్రులు. గ్రేటర్ ఎన్నికలకు ముందు కూల్చివేతలేంది. ఇట్లయితే పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏం కావాలనుకుంటున్నారని మంత్రుల ఆగ్రహం. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మళ్ళీ ఢిల్లీకి చేరవేత. మళ్ళీ పిలిచి వివరణ అడిగిన అధిష్టానం. ఖార్గేకు పరామర్శ నేపథ్యం ఢిల్లీకి రేవంత్. హైడ్రాపై పార్టీ సీనియర్లకు కలిసి వివరణ చేసేటువంటి నేపథ్యం. ఇప్పటికే ఆయన ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు, ఢిల్లీ వ్యవస్థ ఏం జరుగుతుంది, ఢిల్లీలో చెప్పాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా అర్థం కాని పరిస్థితి. ఒక పక్కన హైదరాబాద్లో ఎన్నికలు జరగబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగేటువంటి నేపథ్యంలోనే ఇలా హైడ్రా కూల్చివేతల సందర్భంలో ఇవాళ ఉన్నటువంటి పేదలు అయితే ఓటు వేయాలనేటువంటి నేపథ్యం ఉంది. కర్ర కలిసి బాధ పెట్టాలనేటువంటి ఒక విమర్శలు వస్తున్నాయి. అందుకోసమే మంత్రులు కూడా అసహనాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతలో మూసి రేడ్ మార్క్. కాంగ్రెస్లో చిచ్చిరేపుతుంది. కాంగ్రెస్ అధిష్టానంపై సీఎం రేవంత్ రుసరుసలాడుతున్న ముఖ్యమంత్రి ఏకపక్ష ధోరణిపై కొందరు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ వైఖరిపై అధిష్టానం ఫిర్యాదులు అందాయని దాని మీద సీఎంని పిలిచి వివరణ అడిగినట్టు పార్టీ వర్గాలు కూడా చర్చించుకున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇక్కడ సొంత పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే ఇలా హైడ్రా అడ్డుకున్నటువంటి నేపథ్యం ఉంది. మేము అడ్డుపడతామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మూసి కూల్చివేతలపై కోర్టుకి వెళ్తాం. మధ్యాష్కి ఎవడు పైసా తీసుకోకుండా కేసు నడిపిస్తా. అధిష్టానం దృష్టికి ఈ అన్యాయాన్ని తీసుకెళ్తాం మధ్యాష్కి. సొంత పార్టీ వ్యక్తే ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఉంటున్నాం మనం చూస్తున్నాం. వాళ్ళ మరి ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా అవుతున్నటువంటి నేపథ్యం ఉందో చూస్తున్నాం. వారిని అడ్డుకునేందుకు కేటీఆర్ భద్ర సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు ప్రతినిధిగా పలువురు ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇంత భయంకరమైనటువంటి నేపథ్యం ఎక్కడి నుంచి ఎవరి చెల్లి స్వేచ్ఛ. ఇలా తెలంగాణ అంటే ఇలా ఎవరిది? తెలంగాణ అంటే రెడ్డిలదా, వెలమలదా, లేకపోతే భోజనులదా, మరి దళితులదా? తెలంగాణ అంటే అందరికి సంబంధించినటువంటి తెలంగాణలో ఈ అలజడి ఏందనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వార్త బీఆర్ఎస్ విషయ ప్రచారాన్ని తిప్పికొడతాం. ఇది భజన పేపరు. బుల్డోజర్లకు అడ్డుపడండి, ఒక్కరి ఇల్లు కూలిస్తే అందరూ తగులుకోండి. కేటీఆర్ ఆర్బీఎక్స్ని చెరిపేసే కేసీఆర్ అని రాయండి. రేవంత్ కాదు, ఆయన తను వచ్చినా ఏమి చేయలేడు. మూసీమే లూటో, ఢిల్లీమే భాంటో అనేది కాంగ్రెస్ నినాదం. తాటకు చప్పలకు భయపడం. మూసీ ప్రాజెక్టు పరిధిలోని గోల్నాకు పర్యటనలు చేసిన నేపథ్యం కూడా మలుస్తున్నాం. భరోసా ఇవ్వకుండా రెచ్చగొట్టుడే. కేటీఆర్ రేషిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. 15 లక్షల కోట్లు అప్పు చేసి కనీసం మూసిని బాగు చేయలే. మూసి మురికితో బాధలేంది. నల్గొండకు వచ్చి చూస్తే తెలుస్తుంది. లక్షల కోట్ల ప్రాజెక్టుకు తప్పుడు ప్రచారం చేస్తున్న ఫైర్. నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలా బండగా ఉంటుందని హామీ. రాజస్థాన్లో మన పోలీసులు స్పెషల్ ఆపరేషన్. 15 రోజులు మాకం, 27 మంది అరెస్ట్. ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో. 29 బ్యాంక్ అకౌంట్లపై దేశవ్యాప్తంగా 2223 కేసులు నమోదు. రాష్ట్రాల 208 కేసుల్లో లింక్స్. 9 కోట్ల డిపాజిట్లు. వివరాలు వెల్లడించిన సిఎస్బి డైరెక్టర్ షికా గోయల్. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ మిసైల్స్. టెల్ అవీవ్పై బాంబుల వర్షం. కొన్నిటిని అడ్డుకున్న ఐరన్ డోమ్. హెజ్బుల్ చీఫ్ నస్రాల్లా మరణానికి ప్రతీకారంగా నేనే వెల్లడి. షెల్టర్లో తలదాంచుకున్న ఇజ్రాయెల్ పౌరులు. టెల్ అవీవ్లో ఉగ్రవాదులు. కాల్పులు పలువురు మృతి. ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి దిగిన అమెరికా. చూడు ఎంత దారుణం జరుగుతుంది. ప్రపంచంలో ఎంత భయంకరమైనటువంటి నేపథ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంత దారుణం జరుగుతుంది. ఒక దిక్కు దేశాలు ప్రపంచాలు ఎడిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుంది. మన తెలంగాణ రాష్ట్రం కూడా రేపు పొద్దున ఇలాంటి పరిస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నటువంటి అంశం అయితే ఇప్పటికే అర్థమైన నేపథ్యం. ప్రతి ఒక్కరు కూడా జైబీఎం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియోని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.